హాయ్, మూవీ మిస్టరీస్ తెలుగుకి స్వాగతం. నేను మీకు ఒక అమెరికన్ సైన్స్ ఫిక్షన్ మూవీ గురించి చెప్పబోతున్నాను. మూవీ టైటిల్ ఏంటంటే ది ఐలాండ్. పదండి, ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే బోట్లో ఇద్దరు సముద్రపు మధ్యన కనపడతారు. వాళ్ళిద్దరూ జర్నీ చేస్తుండగా బోట్లో హఠాత్తుగా ఒక ముగ్గురు వింతైన మనుషులు వచ్చి వాళ్ళని సముద్రంలోకి లాగేస్తారు. సడన్గా ఒక మనిషి నిద్ర నుంచి లెగుస్తాడు. అతని పేరే లింకన్ సిక్సెకో. సముద్రంలో జరిగిన సంఘటన ఒక కళ అని రియలైజ్ అవుతాడు. లింకన్ వేకప్ అవగానే పైన ఎల్ఈడి స్క్రీన్ మీద గుడ్ మార్నింగ్ అనే మెసేజ్ చూపిస్తుంది. అలాగే పక్కన ఇంకో డిస్ప్లేలో లింకన్ని ట్రాంక్యులిటీ సెంటర్లో రిపోర్ట్ చేయమని ఒక మెసేజ్ డిస్ప్లే అవుతుంది వెల్నెస్ వాల్యుయేషన్ కోసం. తర్వాత లింకన్ యూరినేట్ చేస్తున్నప్పుడు పైన ఎల్ఈడి స్క్రీన్లో యూరిన్లో అధిక మోతాదులో సోడియం ఉందని చూపిస్తుంది. అలాగే న్యూట్రిషన్ కంట్రోల్ చేసుకోవాలని సలహా ఇస్తుంది. లింకన్ చేతికి ఉన్న బ్రేస్లెట్తో స్వైప్ చేయగానే అక్కడ డివైస్లో డ్రాయర్ ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యి అందులో లింకన్ వేసుకోవాల్సిన బట్టలు కనిపిస్తాయి. తర్వాత లింకన్ తన రూమ్ నుంచి బయటికి వస్తాడు. అలాగే అక్కడ చాలామంది లింకన్ వేసుకున్న డ్రెస్ లాగే వేసుకుని ఉంటారు. లింకన్ ఆ తర్వాత ఒక లిఫ్ట్లోకి ఎంటర్ అవుతాడు. లిఫ్ట్ కిందకి వెళ్తున్న సమయంలో లిఫ్ట్లో హోలోగ్రామ్ ప్లే అవ్వడం చూస్తారు. ఆ హోలోగ్రామ్లో అందమైన ఐలాండ్ చూపిస్తున్నారు. డిస్ప్లేలో ఒక అమ్మాయి రికార్డెడ్ వీడియో ప్లే అవుతుంది. బయట లోకం చాలా కంటామినేట్ అయిపోయింది, జీవించడానికి అనుకూలంగా లేదని చెప్తుంది. కానీ ఒక ఐలాండ్ ఉంది, అది మనుషులు జీవించడానికి అనుకూలమైనదని చెబుతుంది. ప్రతి వారం ఇక్కడ ఉన్న వాళ్ళలో ఒకళ్ళని లాటరీ ద్వారా సెలెక్ట్ చేసి మనుషులు నివసించడానికి అనుకూలమైన ఐలాండ్కి పంపిస్తామని చెబుతుంది. కొన్ని క్షణాల తర్వాత ఈ వారానికి లాటరీ ఎవరు విన్ అయ్యారని అనౌన్స్ అవుతుంది. ఆ విన్నర్ పేరు ఏంటంటే స్టార్క్ వెదర్ టు డెల్టా. స్క్రీన్లో స్టార్క్ వెదర్ టు డెల్టా లాటరీ విన్ అయినందువల్ల ఎంత సంతోషంగా అనిపిస్తుందని, ఐలాండ్కి వెళ్ళాలి అన్న అతని కల నెరవేరింది అని ఆనందంతో చెప్తాడు. ఆ తర్వాత లిఫ్ట్ డెస్టినేషన్కి చేరుకుంటుంది. లిఫ్ట్లోంచి లింకన్ బయటకు నడుస్తూ వస్తాడు. ఆ సమయంలో అక్కడ చాలామంది వేరు యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. యోగా, ఫిట్నెస్, అలాగే స్విమ్మింగ్ కూడా చేస్తూ కనబడతారు. అక్కడ సూపర్వైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుని ఉంటారు. వాళ్ళు అక్కడ సిచ్యువేషన్ అంతా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు. వైట్ డ్రెస్ వేసుకుని ఎవరైతే ఉంటున్నారో వాళ్ళని ఇక్కడ బాగానే ట్రీట్ చేస్తారు. కానీ వాళ్ళకి కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టి ఉంటారు, వాళ్ళు చెప్పిన రూల్స్ ఫాలో అవ్వాలి అని. లింకన్ క్యాంటీన్కి వస్తాడు. అక్కడ తన చేతికి ఉన్న బ్రేస్లెట్ స్వైప్ చేసి బేకన్ కావాలి అంటాడు. కానీ అక్కడ ఉన్న న్యూట్రిషనిస్ట్ ఎవరైతే ఉన్నారో లింకన్ హెల్త్ పరిగణనలోకి తీసుకొని ఇవ్వలేము అంటుంది. ఇది చూసి లింకన్కి బెస్ట్ ఫ్రెండ్ అయిన అమ్మాయి జోర్దన్ టు డెల్టా నన్ను చూసి నేర్చుకో అంటుంది. తను అక్కడ ఉన్న న్యూట్రిషనిస్ట్తో తన మాటలతో మాయ చేసి బేకన్ తీసుకుంటుంది. వాళ్ళిద్దరూ కొంచెం సేపు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోపే అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ సెలెక్ట్ అయ్యి ఇద్దరిని ఎక్కువసేపు మాట్లాడుకోకూడదని చెప్తాడు. తను ఏదైతే బేకన్ తీసుకుందో అది లింకన్ ప్లేట్లో పెట్టేసి వెళ్ళిపోతుంది. లింకన్ ఆ తర్వాత డాక్టర్ మెరిక్ దగ్గరికి వస్తాడు. డాక్టర్ అక్కడ జోర్దన్తో ఉన్న ఫ్రెండ్షిప్ గురించి అడుగుతాడు. అలాగే కొన్ని రూల్స్ ఉంటాయి, ఇద్దరి మధ్య అంత క్లోజ్ కాంటాక్ట్ పెట్టుకోకూడదని చెప్తాడు. ఆ తర్వాత డాక్టర్ మెరిక్ లింకన్కి వచ్చిన డ్రీమ్స్ గురించి అడుగుతాడు. లింకన్ వాళ్ళ డ్రీమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అలాగే లింకన్ కొన్ని క్వశ్చన్స్ చేస్తాడు. ఎందుకు బేకన్ తినకూడదు, అలాగే ఎందుకు అందరూ ఒకేలాంటి డ్రెస్సెస్ వేసుకోవాలి, వేరు కలర్స్ ఉన్న డ్రెస్సెస్ ఎందుకు వేసుకోకూడదు అని క్వశ్చన్ చేస్తాడు. ఇక్కడ లైఫ్ అనేది ఇలా రెస్ట్రిక్షన్స్తో మాత్రం ఉండిపోకూడదు, ఇంకా చాలా ఉంది ఐలాండ్కి వెళ్లే ముందు అని చెప్తాడు. డాక్టర్ మెరిక్ ఇది విన్న తర్వాత కామ్గా లింకన్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నువ్వు చాలా లక్కీగా బ్రతికిన వాళ్ళలో ఒకటివి. బయట భూమి మీద ఉన్న కంటామినేషన్ నుంచి అలాగే ఈ భూమి మీద ఉన్న మనిషికి బ్రతకగలిగిన ఒకే ఒక మార్గం ఐలాండ్ అనే చెబుతాడు. డాక్టర్ మెరిక్ అండ్ అక్కడ వర్క్ చేసే స్టాఫ్ అండ్ సూపర్వైజర్స్కి కూడా లాటరీ విన్ అయ్యే అవకాశం లేదని చెబుతాడు. ఎందుకంటే వాళ్ళే అక్కడ ఉన్న ప్లేస్ని చూసుకోవాల్సి వస్తుందని చెప్తాడు. తర్వాత డాక్టర్ మెరిక్ లింకన్ మీద కొన్ని టెస్ట్ చేస్తాడు. ఆ తర్వాత లింకన్ ఫేస్ మీద చిన్న డివైసెస్ని వేస్తాడు. అవి లింకన్ కన్ను లోపలికి వెళ్తాయి. వాటిని మైక్రో సెన్సర్స్ అని అంటారు. ఇవి 24 గంటల వరకు ఉన్న డేటాని స్టడీ చేసి లింకన్ కండిషన్ గురించి చెబుతుంది. అలాగే తర్వాత యూరిన్ ద్వారా ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుందని చెప్తాడు. డాక్టర్ మెరిక్ ఎగ్జామినేషన్ తర్వాత లింకన్ తన వర్క్ చేసే దగ్గరికి వస్తాడు. లింకన్ అలాగే అక్కడ ఉన్న ఒక కోవర్కర్ జాన్స్ 3 ఎక్కో కలిసి ట్యూబ్ ద్వారా న్యూట్రియన్స్ని ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు. ఆ ట్యూబ్ ద్వారా వెళ్ళే న్యూట్రియన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉండేవాళ్ళు తినే ఫుడ్ తయారు చేయడం కోసం ఉపయోగపడుతుంది. లింకన్కి ఈ జాబ్ బోర్ కొడుతుంది, కానీ జోన్స్కి అయితే చాలా నచ్చుతుంది. కామ్గా వర్క్ జరుగుతున్న మధ్యలో హఠాత్తుగా ఒక అమ్మాయి నొప్పితో అరుచుకుని వచ్చి కింద పడిపోతుంది. ఆ అమ్మాయి పేరు లిమా 1 ఆల్ఫా. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉంటుంది. ఆ అమ్మాయి చుట్టూ ఉన్న వాళ్ళందరూ హ్యాపీ అయిపోతారు, ఎందుకంటే డెలివరీ టైం దగ్గర పడుతూ ఉండడం వల్ల తను ఇంకా తన కడుపులో ఉన్న బిడ్డ ఇప్పుడు ఐలాండ్కి వెళ్ళొచ్చు. లింకన్ ఆ తర్వాత రెస్ట్రిక్టెడ్ ఏరియా అయిన పవర్ ప్లాంట్ బేస్మెంట్లోకి వెళ్తాడు తన టెక్నీషియన్ ఫ్రెండ్ జేమ్స్ని కలవడం కోసం. అక్కడ లింకన్కి ఒక ఇన్సెక్ట్ దొరుకుతుంది. దాన్ని ఒక అగ్గిపెట్టెలో దాచుకుంటాడు. ఆ రోజు సాయంత్రం లింకన్ జోర్దన్కి ఇలాగా ఒక ఇన్సెక్ట్ దొరికింది అని చెప్తాడు. అలాగే బయటలో కంటామినేట్ అయి ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆ ఇన్సెక్ట్ బయట నుంచే వచ్చి ఉండొచ్చు అని అంటాడు. లింకన్కి ఇక్కడ ఏదో కరెక్ట్గా లేనట్టు, అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు మనతో ఏదో దాచుతున్నట్టు ఉందని చెప్తాడు. కానీ జోర్దన్ లింకన్ మాటలు తప్పుపడుతుంది. ఇక్కడ మనకి మంచి లైఫ్ ఇచ్చారు, మనల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారని చెబుతుంది. కొంచెం సేపు తర్వాత లాటరీ అనౌన్స్మెంట్కి టైం అవుతుంది. అక్కడ స్క్రీన్లో డిస్ప్లే అవ్వడం స్టార్ట్ అవుతుంది ఈ వారానికి విన్నర్ ఎవరు అనేది. అక్కడ ఉన్న అందరూ స్క్రీన్స్ దగ్గరికి వచ్చి ఎక్సైట్మెంట్తో చూస్తారు. ఎప్పుడు లాగానే ఒక అమ్మాయి లాటరీ గురించి అలాగే ఐలాండ్ గురించి చెప్తుంది.
లాటరీ డ్రా అవ్వడం స్టార్ట్ అవుతుంది. లాటరీ స్పిన్ అవ్వడం స్టాప్ అయ్యి జార్దన్ ఫోటో చూపిస్తుంది. అక్కడ ఉన్న అందరూ చప్పట్లు కొట్టి జార్దన్ అభినందిస్తారు. జార్దన్ ఆనందంలో షాక్ అయిపోతుంది. కానీ లింకన్కి మాత్రం బాధ కలుగుతుంది, తన బెస్ట్ ఫ్రెండ్ని మిస్ అవుతున్నాడని తెలిసి. అలాగే లింకన్కి ఐలాండ్కి వెళ్ళే ఛాన్స్ లేట్ అయిపోతుంది అనే భయం కూడా వస్తుంది. లింకన్ జార్దన్కి కంగ్రాట్స్ చెప్పి గుడ్ బై చెప్పేస్తాడు. అలాగే వాళ్ళు కొంచెం దగ్గర అవుతూ ఉండగా అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ వచ్చి క్లోజ్ కాంటాక్ట్ అవ్వకూడదని వార్న్ చేస్తాడు. ఆ రోజు రాత్రి లింకన్కి మళ్ళీ ఇంతకుముందు వచ్చినలాగే డ్రీమ్ వస్తుంది. డ్రీమ్ నుంచి సడన్గా లెగుస్తాడు. లేచిన తర్వాత లింకన్ ఏదైతే పురుగును పట్టుకున్నాడో దాన్ని చూసాక ఒక ఐడియా వస్తుంది. ఎవరికీ తెలియకుండా ముందు ఎక్కడైతే ఆ పురుగును పట్టుకున్నాడో అక్కడికే తెచ్చి వదిలేస్తాడు. ఆ పురుగు అలా పైకి ఎగిరి వెళ్తుంది. దాని వెనకాల లింకన్ ఫాలో అవుతాడు. అలా ఆ దారి పైన ఒక మెడికల్ సెక్టర్ దగ్గరికి వస్తుంది. పైకి వచ్చి అక్కడ దగ్గరలో ఉన్న ఒక రూమ్ డోర్ ఓపెన్ చేస్తాడు. అక్కడ కొన్ని బ్లూ డ్రెస్సెస్ ఉంటాయి. ఆ బ్లూ మెడికల్ ల్యాబ్ కోట్ని వేసుకుంటాడు. అలా వెళ్తూ ఉండగా మెడికల్ హాల్వేలో ఒక మెడికల్ సెంటర్ కనబడుతుంది. ఎవరికీ తెలియకుండా ఆ మెడికల్ సెంటర్ విండో నుంచి చూస్తాడు. అండ్ అక్కడ లైమా 1 ఆల్ఫాకి డెలివరీ జరిగి బిడ్డకి జన్మనివ్వడం చూస్తాడు. ఆ తర్వాత డాక్టర్ తన బాడీలోకి ఒక మెడిసిన్ ఇంజెక్ట్ చేస్తారు. ఇంజెక్ట్ చేసిన వెంటనే ఆ అమ్మాయికి ఫిట్స్ లాగా వచ్చి చనిపోతుంది. ఆ తర్వాత డాక్టర్ ఆ పుట్టిన బిడ్డని తీసుకుని వెళ్ళి ఒక రూమ్లోకి ఎంటర్ అయ్యి ఒక జంటకి అప్పగిస్తుంది. ఎవరికైతే అమ్మాయిని అప్పగించిందో ఆ అమ్మాయి అచ్చం చనిపోయిన లిమా 1 ఆల్ఫాలాగే ఉంటుంది. లింకన్ ఇవన్నీ చూసి భయపడి ఏం జరుగుతుందో తెలియని సిచ్యువేషన్లో ఉంటాడు. అలాగే అక్కడ నుంచి ఇంకో మెడికల్ సెంటర్ దగ్గరికి వస్తాడు. అక్కడ ఇంకో ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే స్టార్క్ వెదర్ 2 డెల్టా ఆపరేటింగ్ టేబుల్లో ఉండడం చూస్తాడు సర్జరీ కోసం. సర్జరీ చేస్తూ ఉండగా ఛాతిని కట్ చేసే టైంలో స్టార్క్ వెదర్ 2 డెల్టాకి మెలకువ వస్తుంది. భయంతో అన్నీ తోసేసి పరిగెడతాడు. కానీ అక్కడ ఉన్న గార్డ్స్ వాడిని పట్టుకొని మళ్ళీ అన్కాన్షియస్ చేస్తారు. చేసి మళ్ళీ ఆపరేషన్ రూమ్కి లాక్కొని వెళ్ళిపోతారు. ఇక్కడ జరుగుతున్నవన్నీ లింకన్ దాక్కున్న భయంతో చూస్తూ ఉంటాడు. డాక్టర్ మెరిక్ జరిగిన సంఘటన తెలుసుకోవడం కోసం సెక్యూరిటీ రూమ్కి వస్తాడు. డాక్టర్ మెరిక్కి సీసీటీవీ ఫుటేజ్లో లింకన్ అక్కడ ఉన్నట్టు జరిగినవి అన్నీ చూసినట్టు తెలిసిపోతుంది. సెక్యూరిటీ అందరినీ అలర్ట్ చేసి లింకన్ని పట్టుకోమని చెప్తాడు. లింకన్ అక్కడి నుంచి తప్పించుకొని మళ్ళీ కిందకి వచ్చి లేడీస్ కోసం సెపరేట్ చేసిన ఏరియాలోకి వస్తాడు. జార్దన్కి జరిగిన విషయాలని చెప్పి కాపాడడం కోసం అలాగే తనని ఆర్గన్ కోసం చంపేస్తాడని కూడా చెప్తాడు. ఇది వినగానే జార్దన్ నమ్మలేకపోయింది. కానీ లింకన్ చెప్పిన మాటల్లో నిజం అనిపించి ఇద్దరు అక్కడి నుంచి తప్పించుకోవడానికి సిద్ధమవుతారు. అక్కడ ఉన్న గార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ వాళ్ళు అండర్గ్రౌండ్లో ఉన్న చిన్న దారిలోంచి తప్పించుకొని బయట లోకానికి వచ్చేస్తారు. బయట ఉన్న లోకాన్ని వీళ్ళిద్దరూ ఇదే మొదటిసారి చూసినట్టు ఫీల్ అవుతారు. అలాగే వాళ్ళని అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ పట్టుకోవడానికి వస్తున్నారని తెలిసి అక్కడి నుంచి ఆగకుండా పరిగెడుతూనే ఉంటారు. వాళ్ళకి ఎడారిలో ఒక పాము కనబడుతుంది. ఇన్ని రోజులు వాళ్ళకి ఒక కట్టుకథ చెప్పి బంధించారు అని కూడా తెలుస్తుంది. ఎవరైతే అక్కడ ఫెసిలిటీలో ఉన్నారో వాళ్ళందరికీ ఒక అనౌన్స్మెంట్ చేస్తారు. ఏంటంటే లింకన్ బయట ఉన్న కంటామినేషన్కి ఎక్స్పోజ్ అవ్వడం వలన క్వారంటైన్లో ఉంచడం జరిగింది. అలాగే జార్దన్ని సేఫ్గా ఐలాండ్కి తరలించడం జరిగింది అని చెప్తారు. ఇంకో దగ్గర డాక్టర్ మెరిక్ కొంతమందితో మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళందరూ చాలా డబ్బు గల వాళ్ళు. ఎవరైతే క్లయింట్స్గా ఉంటున్నారో వాళ్ళందరికీ డాక్టర్ మెరిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇక్కడ ఫెసిలిటీలో రీసెర్చ్ చేసి బయో ఇంజనీరింగ్ టెక్నాలజీ ద్వారా యాగ్నేట్ అనబడే మనిషిలాగే ఉండే రూపాన్ని తయారు చేస్తున్నారు అని. ఆ తర్వాత డాక్టర్ మెరిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. యాగ్నేట్ అనేది ఒక నార్మల్ మనిషి క్లోన్ డైరెక్ట్గా ఒక గ్రోన్ అప్ అడల్ట్ కింద మారుతుంది. అలాగే ఆ యాగ్నేట్ ఎవరైతే క్లయింట్ ఉంటున్నారో వాళ్ళలాగే ఉండడం, ఇంకా DNA కూడా కంప్లీట్గా మ్యాచ్ అవుతుంది. ఇలాగా యాగ్నేట్ తయారు చేయడం వలన ఆర్గన్ రీప్లేస్మెంట్కి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ చాలా సులువుగాను అలాగే సక్సెస్ఫుల్గాను చేయగలుగుతారు అని వివరిస్తాడు. డాక్టర్ మెరిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇక్కడ హ్యూమన్స్గా మనకి కనిపించిన వాళ్ళు హ్యూమన్స్ కాదు, జస్ట్ ఒక ప్రొడక్ట్ లాగా అంటాడు. అలాగే మనిషి కోసం సృష్టిస్తున్నాము అని చెప్తాడు. ఈ ప్రెజెంటేషన్ తర్వాత డాక్టర్ మెరిక్ ఆల్బర్ట్ లారెంట్ అనే అతనితో లింకన్ అండ్ జార్దన్ని తిరిగి తీసుకురమ్మని చెబుతాడు. డాక్టర్ మెరిక్ అంటాడు, బయట ప్రపంచానికి ఇంకా మనం తయారు చేసే యాగ్నెట్స్ గురించి తెలియదు అని. ఈ విషయం బయట పబ్లిక్కి తెలిస్తే ఈ ఇన్స్టిట్యూషన్ అంతా మూసేయాల్సి వస్తుంది అని ఆందోళనకరంగా చెబుతాడు. డాక్టర్ మెరిక్ అంటాడు, జార్దన్ని ఎంత వీలైతే త్వరగా తీసుకుని రావాలి అని. ఎందుకంటే తన స్పాన్సర్ అండ్ క్లయింట్ అయిన సారా జార్దన్ ఒక కార్ యాక్సిడెంట్ ద్వారా కోమాలో ఉంటుంది. అలాగే తన చాలా ఆర్గన్స్ ఫెయిల్ అయ్యాయి. ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ చేయకపోతే 3 రోజుల్లో తను చనిపోతుంది. మనకి దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే ఒక యాగ్నేట్ లాటరీ ఎప్పుడు విన్ అవుతుందో అప్పుడు ఆ యాగ్నేట్ యొక్క స్పాన్సర్కి ఆర్గన్ ఆర్ బాడీ పార్ట్ అవసరం ఉంది అని. లింకన్ అండ్ జార్దన్ అలా వెళ్తూ ఉండగా దగ్గరలో ఒక బార్ కనబడుతుంది. అక్కడ జేమ్స్ మెకార్డ్ని కలుస్తారు. జేమ్స్ మెకార్డ్ వాళ్ళిద్దరిని వాడి ఇంటికి తీసుకుని వెళ్తాడు. అక్కడే తీసుకుని వెళ్ళాక వీళ్ళిద్దరికి వీళ్ళొక క్లోన్స్ అని, అలాగే వీళ్ళ ఆర్గన్స్ని వాళ్ళ స్పాన్సర్స్ అవసరం కోసం యూజ్ చేస్తారని చెప్తాడు. వీళ్ళకి ఏవైతే మెమరీస్ ఉన్నాయో అవి వీళ్ళకి బయోటెక్నాలజీ ద్వారా తయారు చేస్తున్నప్పుడు ఎక్కించినవి అని చెప్తాడు. జేమ్స్ చెప్తాడు, వీళ్ళకి నేమ్స్ ఏవైతే ఉన్నాయో లింకన్, జార్దన్ అని, అవి వాళ్ళ స్పాన్సర్స్ యొక్క సర్నేమ్స్ అని చెప్తాడు. లింకన్ ఎకో అనే పేరులో ఎకో అంటే లింకన్ 3 సంవత్సరాల నుంచి ఉంటున్నాడు. అలాగే జార్దన్ డెల్టాలో
డెల్టా అంటే జార్దన్ 4 సంవత్సరాల నుంచి ఉంటుంది అని చెప్తాడు. జార్దన్ నేమ్లో 2 ఏదైతే ఉందో అది న్యూయార్క్ యొక్క రీజనల్ కోడ్. ఎక్కడైతే సారా జార్దన్ ఉంటుందో ఆ ప్లేస్. అలాగే లింకన్ 6 ఎకోలో ఉన్న 6 లాస్ ఏంజల్స్ యొక్క రీజనల్ కోడ్. ఎక్కడైతే లింకన్ ది స్పాన్సర్ టామ్ లింకన్ ఉంటున్నాడో అది అని వివరిస్తాడు. లింకన్ అలాగే జార్దన్ వాళ్ళ స్పాన్సర్స్ని కలిసి ఇక్కడ జరిగే దాని గురించి అలాగే ఆ ఇన్స్టిట్యూట్ గురించి వాళ్ళకి చెప్పాలి అని డిసైడ్ అవుతారు. జేమ్స్ మెకార్డ్ వాళ్ళిద్దరికి క్రెడిట్ కార్డ్, క్యాష్ అలాగే మ్యాప్స్ ఇచ్చి పంపిస్తాడు. అలాగే వాళ్ళిద్దరికి బయట ఎవరిని నమ్మొద్దు, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్తాడు. ఈ సమయంలో లారెంట్ అండ్ వాడి టీం లింకన్ అండ్ జార్దన్ ఉండే లొకేషన్ని మైక్రో సెన్సార్స్ ద్వారా కనుక్కుంటారు. లారెంట్ మనుషులు వచ్చి జేమ్స్ మెకార్డ్ని చంపేస్తారు. లింకన్ అండ్ జార్దన్ ఎలాగోలా తప్పించుకొని లాస్ ఏంజలస్కి వెళ్ళే ట్రైన్ ఎక్కేస్తారు. లింకన్ మరియు జార్దన్ లాస్ ఏంజలస్కి చేరుకుంటారు. చేరుకున్నాక లింకన్ యొక్క స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో టామ్ లింకన్ ఇంటిని కనుగొని వస్తారు. లింకన్ అక్కడ డోర్కి ఉన్న సెక్యూరిటీ కెమెరాలోకి చూడగానే లింకన్ కళని స్కాన్ చేస్తుంది. అది ఎగ్జాక్ట్గా లింకన్ స్పాన్సర్ది ఐడెంటిటీతో మ్యాచ్ అయ్యి డోర్ ఓపెన్ అవుతుంది. వాళ్ళిద్దరు లోపలికి వెళ్తారు. లోపల టామ్ లింకన్ యొక్క ఫోటో కనబడుతుంది. అవి చూస్తూ ఉండగా టామ్ లింకన్ వెనకాల నుంచి వచ్చి ఎవరో దొంగతనానికి వచ్చారు అనుకొని గోల్ఫ్ బ్యాట్తో లింకన్ని కొడతాడు. లింకన్ని చూడగానే టామ్ లింకన్ షాక్ అయ్యి ఉండిపోతాడు. ఎందుకంటే అచ్చం తనలాగా ఉన్నాడు కాబట్టి. వాళ్ళందరూ కొంచెంసేపు మాట్లాడుకుంటూ ఉంటారు. టామ్ తన లివర్ డ్యామేజ్ నుంచి బాధపడుతున్నాడు. లింకన్ తన ఇన్సూరెన్స్ పాలసీ అని అంటాడు. లింకన్ మరియు జార్దన్ ఇద్దరు ఆ ఇన్స్టిట్యూట్లో జరిగే విషయాల గురించి చెప్పి టామ్ని హెల్ప్ చేయమని అడుగుతారు. టామ్ వాళ్ళిద్దరిని అక్కడ ఉన్న ఒక న్యూస్ ఛానల్కి తీసుకొని వెళ్ళి నిజం అందరికీ తెలిసేలాగా చేస్తాను అని మాటిస్తాడు. టామ్ వాళ్ళిద్దరికి వేసుకోవడానికి షూస్ తీసుకొని వస్తాడు. అక్కడ వెయిట్ చేయండి అని పైన రూమ్కి వెళ్తాడు. రూమ్కి వచ్చిన తర్వాత టామ్ సీక్రెట్గా మెరిక్ ఇన్స్టిట్యూట్కి కాల్ చేసి నా ఇన్సూరెన్స్ పాలసీ నా ఇంట్లో ఏం చేస్తుంది అని అడుగుతాడు. ఆ తర్వాత టామ్ కిందకి వచ్చినప్పుడు లింకన్కి టామ్ కళ్ళను చూసి ఏదో తప్పు జరుగుతుంది అని డౌట్గా ఉంది అని జార్దన్కి చెప్తాడు. జార్దన్ని టామ్ ఇంట్లో ఉండమని చెప్తాడు. టామ్ మరియు లింకన్ కార్లో వెళ్తూ ఉంటారు. ఇంతలోనే లారెంట్ అండ్ వాడి టీం వచ్చి వీళ్ళ కార్ని ట్రేస్ చేసి షూట్ చేయడం స్టార్ట్ చేస్తారు. లింకన్ మరియు టామ్ కార్లో గొడవ పడుతూ డ్రైవ్ చేస్తారు. ఎందుకంటే లింకన్కి తెలుసు టామ్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అని. ఒకచోట కార్ ఆగిపోతుంది. లింకన్ మరియు టామ్ ఫైట్ చేసుకుంటూ ఉంటారు. ఈ సమయంలో లారెంట్ గన్తో క్లోన్ని షూట్ చేయడానికి గురి పెడతాడు. లింకన్ టామ్ మాట్లాడే తీరును కాపీ చేసి లారెంట్ని కన్ఫ్యూజ్ చేస్తాడు. లారెంట్కి ఎవరు క్లోన్ అని తెలియక కన్ఫ్యూజ్ అయిపోతాడు. లింకన్ మెల్లిగా తన చేతికి ఉన్న బ్రేస్లెట్ని లారెంట్ చూడకుండా టామ్ చేతికి తగిలించేస్తాడు. లారెంట్ టామ్ చేతికి ఉన్న బ్రేస్లెట్ చూసి టామ్ క్లోన్ అనుకొని టామ్ని షూట్ చేస్తాడు. టామ్ చనిపోతాడు. ఆ తర్వాత టామ్ బాడీని ఇన్స్టిట్యూట్కి అప్పగించేస్తారు. లింకన్ తిరిగి టామ్ ఇంటికి వచ్చేస్తాడు. జరిగింది అంతా జార్దన్తో చెప్తాడు. వాళ్ళిద్దరూ కిస్ చేసుకొని రొమాంటిక్ టైం స్పెండ్ చేస్తారు. అక్కడ ఇన్స్టిట్యూట్లో డాక్టర్ మెరిక్ అలాగే అక్కడ చీఫ్ డాక్టర్ ఇన్స్టిట్యూట్లో మరో 4 యాగ్నెట్స్లో కొన్ని చేంజెస్ జరుగుతున్నాయని కనుగొంటారు. వాళ్ళకి వాళ్ళ స్పాన్సర్స్ మెమరీస్ కొంచెం ఇంప్రింట్ అవుతున్నాయి అని తెలుస్తుంది. దీనివల్ల చాలా యాగ్నెట్స్ క్వశ్చన్ చేయడం చూస్తున్నారు. ఇది ఇన్స్టిట్యూట్కి మంచిది కాదు అని భావిస్తారు. డాక్టర్ మెరిక్ వీటన్నిటికీ ఒకే ఒక దారి ఉంది అని అంటాడు. ఏంటంటే $200 మిలియన్ విలువైన యాగ్నెట్స్ అన్నిటిని డిస్పోజ్ చేశారని ఆదేశిస్తాడు. దీనికోసం పెద్ద మొత్తంలో లాటరీ డ్రా అవుతుంది. దాని ద్వారా చాలామందిని ఐలాండ్కి వెళ్ళే అవకాశం వస్తుంది అని అనౌన్స్ చేస్తారు. ఆ లాటరీ డ్రాలో జాన్స్ 3 ఎక్కువ కూడా విన్ అయినట్టు చూపిస్తారు. టెక్నీషియన్స్ మరియు మెడికల్ టీం అక్కడ ఉన్న ఇంక్యుబేషన్ రూమ్లో ఇంకా తయారవుతున్న యాగ్నెట్స్ని ఇంక్యుబేషన్ పాడ్స్ నుంచి కట్ చేసి పడేస్తారు. ఈ సమయంలో లింకన్ మరియు జార్దన్ ఆ ఇన్స్టిట్యూట్లో ఉన్న మిగిలిన యాగ్నెట్స్ని కాపాడాలని ప్లాన్ వేస్తారు. లింకన్ అంటాడు ఇన్స్టిట్యూట్లో ఉన్న హోలోగ్రఫిక్ కంట్రోల్ రూమ్ని డిస్ట్రాయ్ చేస్తే లోపల ఉన్న యాగ్నెట్స్కి బయట ప్రపంచం గురించి తెలిసి వస్తుందని చెప్తాడు. ఆ తర్వాత లింకన్ టామ్ లింకన్ లాగా డ్రెస్ చేసుకొని మెరిక్ ఇన్స్టిట్యూట్కి హెలికాప్టర్ ద్వారా వెళ్తాడు. వాళ్ళిద్దరి ప్లాన్ ప్రకారంగా జార్దన్ కావాలని లారెంట్కి దొరికిపోతుంది అండ్ తనని కూడా తిరిగి ఇన్స్టిట్యూట్కి తీసుకొని వెళ్ళిపోతారు. కారులో వస్తున్నప్పుడు లారెంట్ జార్దన్ చేతిపై ఉన్న థర్మల్ ఇంప్లాంట్ చూసి అలాగే తను బాధపడుతున్న తీరు చూసి జాలిపడతాడు. ఇన్స్టిట్యూట్కి చేరుకోగానే లారెంట్ డాక్టర్ మెరిక్ని కలుస్తాడు. డాక్టర్ మెరిక్ లారెంట్ని అభినందిస్తాడు. లారెంట్కి తెలుస్తుంది సారా జార్దన్కి ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ చేసినా సరే బ్రతకలేదు అని. అక్కడ జరిగే సంఘటనలు అలాగే క్లోన్స్ వాళ్ళ జీవితం కోసం ఫైట్ చేయడం చూసి లారెంట్కి తప్పు చేస్తున్నాడు అని అనిపిస్తుంది. ఈ సమయంలో లింకన్ ఇన్స్టిట్యూట్లో ఉన్న డాక్టర్ని కాయపరిచి హోలోగ్రాఫిక్ రూమ్కి వెళ్ళే దారి కనుగొంటాడు. అదే సమయంలో జార్దన్ను ఆపరేషన్ కోసం తయారు చేస్తారు, తన ఆర్గన్స్ తీయడం కోసం. జార్దన్ తన ప్లాన్ ప్రకారం దాచి ఉంచుకున్న గన్ తీసి గార్డ్స్ని షూట్ చేస్తుంది. తర్వాత తను బయటకు వచ్చి లింకన్ని కలుస్తుంది మరియు తను ఒక కీ లింకన్కి ఇస్తుంది. అదే సమయంలో డాక్టర్స్ టామ్ డెడ్ బాడీని పరిశీలిస్తూ ఉండగా ఆ డెడ్ బాడీ లింకన్ క్లయింట్ది అని తెలిసి వస్తుంది. టామ్ డెడ్ బాడీని పరిశీలించిన డాక్టర్స్ డాక్టర్ మెరిక్కి ఈ విషయం తెలియజేసి వీలైనంత త్వరగా లింకన్ని పట్టుకోమని చెప్తారు.
లాటరీ ద్వారా ఎంపికైన కొంతమంది యాగ్నేట్స్ని ఐలాండ్కి తీసుకువెళ్తామని చెప్పి వాళ్ళని చంపేయాలని తీసుకుని వెళ్తారు. యాగ్నేట్స్ని గార్డ్స్ తీసుకుని వెళ్ళడం గమనించి జోర్దన్ వాళ్ళని ఫాలో అవుతుంది. లింకన్ రియాక్టర్ని కనుగొంటాడు. హోలోగ్రామ్ పవర్ గ్రిడ్ని షట్ డౌన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ ఈలోపే డాక్టర్ మెరిక్ లింకన్ని షూట్ చేస్తాడు. ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. ఈలోపు యాగ్నెట్స్ అందరినీ లిఫ్ట్లో లోడ్ చేస్తారు. కానీ ఆ లొకేషన్ చూసి జోన్స్కి అనుమానం వచ్చి వెళ్ళడానికి అంగీకరించడు. కానీ సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళని లోపలికి పంపిస్తారు. సెక్యూరిటీ గార్డ్స్ ఆ ఛాంబర్ని యాక్టివేట్ చేస్తారు. కానీ ఈలోపే జోర్దన్ వస్తుంది. జోర్దన్తో పాటు లారెంట్ కూడా వచ్చి సెక్యూరిటీని షూట్ చేస్తామని బెదిరించి ఛాంబర్ని డీయాక్టివేట్ చేయమంటాడు. సెక్యూరిటీ గార్డ్స్కి వేరే దారి లేక లారెంట్ చెప్పినట్టే ఛాంబర్ని డీయాక్టివేట్ చేస్తారు. యాగ్నెట్స్ అందరూ బయటికి తప్పించుకుని వస్తుండగా రియాక్టర్ ఫ్యాన్ ఓవర్లోడ్ అయ్యి కంట్రోల్ తప్పుతూ వస్తుంది. లింకన్ని డాక్టర్ మెరిక్ గొంతు నొక్కి చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ లింకన్ తన దగ్గర ఉన్న గన్ తీసి మెరిక్ని షూట్ చేస్తాడు. రియాక్టర్ ఫ్యాన్ కంట్రోల్ తప్పి మొత్తం అంతా డిస్ట్రాయ్ చేస్తుంది. డాక్టర్ మెరిక్ చనిపోతాడు. హోలోగ్రాఫిక్ ఇల్యూషన్ ఏదైతుందో అది వర్క్ అవ్వకుండా ఆగిపోతుంది. యాగ్నేట్స్ అందరూ బయట లోకాన్ని చూసి కంటామినేషన్ ఏమీ లేదు అని తెలుసుకుంటారు. ఆఖరికి యాగ్నేట్స్ అందరూ ఆ ఫెసిలిటీ నుంచి బయటికి వచ్చి బయట లోకాన్ని మొట్టమొదటిసారి చూస్తారు. లింకన్ మరియు జోర్దన్ సంతోషంలో కిస్ చేసుకుంటారు. అలాగే లారెంట్ కూడా హ్యాపీ అయిపోతాడు. మూవీ ఎండింగ్లో లింకన్ మరియు జోర్దన్ ఒక బోట్లో ప్రయాణిస్తూ వెళ్తూ వాళ్ళకి డ్రీమ్ అయిన ఐలాండ్కి వెళ్ళాలి అన్న కల నెరవేర్చుకుంటారు. ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.